అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని ఉన్నా, ఏల్నాటి శని ఉన్నా, అలాగే షష్టగ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా, ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆర్థికపరమైన విషయాలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, సంతానపరమైన ఇబ్బందులు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం విఫలమవటం, శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం, ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహన్యాసపూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు, అలాగే శనిగ్రహ మార్పు వలన కలిగే దోషాలు, అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 2 మార్చి నుంచి 8 మార్చి వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. మేషరాశి వారికి కనుక మనం గమనించామనంటే ఇక్కడ ప్రత్యేకించి చెప్పాలి అంటే ఉద్యోగస్తులకి మాత్రం ఖచ్చితంగా ప్రయాణాలు లాంటివి ఉండటం, స్ట్రెస్ లెవెల్స్ లాంటివి ఎక్కువగా ఉండటం, దీంతో పాటు పనులన్నీ కూడా కొంత నెమ్మదిగా పూర్తవుతాయి, జాప్యం ఉంటుంది, ఎక్కువగా ఆలస్యం అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే ఎక్స్పెండిచర్స్ కూడా, ఖర్చులు కూడా వీరికి కొంత ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఉద్యోగస్తుల పరిస్థితి మాత్రం కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం, పనులు అవ్వకపోవడం ఇలాగ ఉండటంతో పాటు ఈ రాశికి చెందిన వారందరికీ కూడా ఖర్చులతోటి ఈ వారం మొదలవుతోంది. అలాగే దీంతో పాటు ఇక్కడ మెయిన్గా ఏమిటి అని అంటే కొంత ఆర్థికంగా కూడా కొంత పురోగతి ఉంటే బాగుండు అన్న ఆలోచన మాత్రం వీళ్ళు చేస్తూ ఉంటారు. బట్ ఈ వారం ప్రొసీడ్ అవుతున్న కొద్దీ కూడా వీరి యొక్క ఆర్థిక పరమైన విషయాలు, అలాగే వీరి సంతానానికి సంబంధించిన విషయాలు, వీటి మీద ఎక్కువగా ఫోకస్ అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి చాలా వరకు ఈ వారం అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంక ఇక్కడ మెయిన్గా ఏంటంటే వారం మొదలవటం కొంచెం ఖర్చులతోటి మొదలవుతున్నా ఇది ఆర్థికంగా మాత్రం కొంత ప్రోగ్రెసివ్గా ఉంటుంది అనమాట. కాబట్టి కొంత ఆర్థికంగా పురోగతి అనేది కనపడుతోంది. సేవింగ్స్ వీటి మీద ఎక్కువగా మీరు ఫోకస్ అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా కొంత ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అయితే బేసిక్గా 8వ తారీఖు వచ్చేటప్పటికల్లా మీ యొక్క రిలేషన్షిప్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మీ యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా మీరు మాట్లాడే పద్ధతి కానీ, మీ ప్రవర్తన కానీ కొంత నలుగురికి ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు పోస్ట్పోన్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి, లేదా నెమ్మదిగా ముందుకు వెళ్తాయి అని కూడా చెప్పుకుంటున్నాం. అలాగే కొంతవరకు మీకు శత్రువుల వలన ఇబ్బందులు కలిగే అవకాశాలు, అలాగే ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు, హాస్పిటల్ విజిట్స్ లాంటివి ఉండటం ఇవి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా భార్యాభర్తల మధ్యన కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. దీనికి సంబంధించి పెద్దగా ఇబ్బంది పడే అవకాశాలు కనిపించటం లేదు. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం. ఈ రాశి వారు మాత్రం ఈ వారం అంతా కూడా విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండండి. అలాగే స్వామివారిని అర్చించండి. స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం తీసుకోండి. తప్పనిసరిగా మంచి మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను కనుక మనం చూస్తే అంతా చాలా అనుకూలంగానే ఉన్నట్టుగా ఉంటుంది. ఎక్కడా ఎటువంటి మార్పు కనిపించట్లేదు. అయితే ఆర్థికంగా కొంత పురోగతి అనేది మాత్రం ఖచ్చితంగా మీకు కనపడుతూ ఉంటుంది. కానీ ఈ రోజు చాలా వరకు బాగుందనుకుంటే ఇంకొక 2 రోజులు పెద్దగా ఆర్థికంగా పురోగతి లేకపోగా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి 4వ తారీఖు కానీ 5వ తారీఖు కానీ చూసుకుంటే, లేకపోతే కొంతవరకు ఆల్మోస్ట్ చెప్పాలంటే వారం మొదలవటమే ఒక 2-3 తారీఖులు 4వ తారీఖు వరకు కొంత పర్వాలేదు. కానీ ఆ తర్వాత మాత్రం విపరీతమైన ఖర్చులు అనేవి కనపడుతున్నాయి. కొంత సంపాదించిందంతా కూడా ఏదో ఒక రకంగా ఖర్చు పెట్టడానికే సరిపోతూ ఉంటుంది. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కొంతవరకు ఉన్నాయి. అలాగే బంధుమిత్రులను కలిసే అవకాశాలు కూడా కొంతవరకు కనపడుతున్నాయి. దీంతో పాటు కొంత మీరు మీ యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి కూడా జాగ్రత్త అనేది మీరు తీసుకుంటూ ఉండాలి. అలాగే మీ జీవిత భాగస్వామికి కూడా కొంతవరకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ వారం వృషభ రాశి వారికి ప్రతి విషయంలోనూ కూడా కొంత అనుకున్న విధంగా ఏమీ లేదంటే మీ ప్లానింగ్ ఒక రకంగా ఉంటుంది, ఎగ్జిక్యూషన్ ఇంకొక రకంగా ఉంటుంది, రిజల్ట్ ఒక రకంగా ఉంటుంది. దీంతో పాటు సంతాన పరంగా కానీ, లేకపోతే సంతానానికి సంబంధించి పెద్ద మార్పులు చేర్పులు ఏవి కనిపించడం లేదు. బట్ ఆర్థికపరమైన విషయాలలో మాత్రం కొంత నిరుత్సాహంగా ఉంటారనే చెప్పుకుంటున్నాం. ఆరోగ్యానికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రుణాలకు సంబంధించి మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే కోర్టు సమస్యలు ఇలాంటివి ఉన్న వారికి మాత్రం ఇవేవి కూడా పెద్ద ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపించటం లేదు.
కాబట్టి మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు మాత్రం బేసిక్గా వీరికి ఆర్థికంగా ఎక్కువ ఇబ్బంది అనేది కనపడుతోంది. దీనివల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే బేసిక్గా ఈ రాశి వారు లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండటము, అమ్మవారి యొక్క అష్టోత్తరాలు కానీ సహస్రనామాలు కానీ చదువుతూ ఉండటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి కొంతవరకు మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. తదుపరి మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించామనుకోండి, మిథున రాశి వారికి మాత్రం కొంతవరకు ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా కొన్ని మార్పులు చేర్పులు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగానికి సంబంధించి తప్పనిసరిగా వీళ్ళకి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎంత మనం మాట్లాడుకునే పరిహారాలు కానీ, మనం మాట్లాడుకుంటున్న గోచారం కానీ, లేదా మిథున రాశి వారికి బాగుంటుంది అని చెప్పుకోవటం కానీ, ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే గురువు మారిన తర్వాతే. కాబట్టి శని మారాక కూడా కొంతవరకు ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఇబ్బంది ఉంటుందని గమనించండి. అలాగే ఈ వారం కనుక మనం మాట్లాడుకుంటుంటే ఈ వారం కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండటం, కుటుంబ సౌఖ్యం లేకపోవటం, వస్తు వాహనాలకు సంబంధించి ఇబ్బందులు ఉండటం, అలాగే ఏమైనా రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండటం, వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించటం, దీంతో పాటు పెద్దలతోటే మీకు వాదోపవాదాలు రావటం, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులు కూడా కొంతవరకు ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది. ఆర్థిక పరమైన విషయాలలో తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. అయితే ఇది మీకు కొంత నెమ్మదిగా మారుతుంది. 4-5 తారీఖులో కొంతవరకు మీకు పర్వాలేదు, బట్ మళ్ళీ పరిస్థితి ఏమీ పెద్ద మార్పు లేకుండా ఉంటుందన్నమాట. అందుకని సంతానానికి సంబంధించి అయితే వారి ఆరోగ్యం గురించి, వారి విద్య గురించి, వారి ఉద్యోగం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంత మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ రుణాలకి సంబంధించి మీరు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు, రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం, బట్ ఇందులో మీకు కొంత సక్సెస్ అనేది కనిపించదు. బట్ రుణం తీసుకోవాలి అని అంటే మాత్రం కొంతవరకు హ్యాపీగా ఉంటుంది. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు పోస్ట్పోన్ అయ్యేందుకే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి మెయిన్గా ఇందాక మనం చెప్పుకున్నది ఏంటంటే ఉద్యోగ వ్యాపారస్తులకి మాత్రం వారు చేస్తున్న చోట ఖచ్చితంగా వారికి ఉద్యోగ వ్యాపారస్తులకి మాత్రం ఖచ్చితంగా వారు ఉద్యోగం చేస్తున్న చోట తప్పనిసరిగా ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే వీరికి ముఖ్యంగా వీరి యొక్క సహోద్యోగులు ఎవరైతే ఉంటారో వారి వలన కీడు జరిగే అవకాశాలు, వారి వలన ఎక్కువగా అవమానాలు ఎదుర్కోవటం కానీ, లేకపోతే వారితోటి ఉండటం వలన మీ పనులు పూర్తి కాకపోవటం కానీ, తప్పుదారి పట్టాల్సిన పరిస్థితులు రావటం కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా మీ బంధువులతోటి కూడా ఆస్తి తగాదాలు రావడం కానీ, లేకపోతే వారి దగ్గర మీరు ఏదైనా ధన సహాయం లాంటిది తీసుకుంటే దానికి సంబంధించి వాదోపవాదాలు ఉండటం కానీ, దానికి సంబంధించి ఏమైనా లావాదేవీలు చేయాల్సిన పరిస్థితులు కానీ ఇలాంటివి కూడా మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఒక రకంగా కొంచెం మిథున రాశి వారు మాత్రం ఈ వారం జాగ్రత్తగా ఉండాల్సిందే. అలాగే మీరు ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయాల్సిందే. మరి ఈ రాశి వారు మాత్రం ఈ వారం అంతా కూడాను హనుమంతుని ఒక బడబానల స్తోత్రం చదువుతూ ఉండండి, అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుందండి. బడబానల స్తోత్రం చదువుతూ ఉండండి, అలాగే స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉండండి. కుదిరితే గనక మంగళవారాలు ఖచ్చితంగా ఉపవాసం, శనివారము మంగళవారం ఉపవాసం ఉండేందుకు ప్రయత్నం చేయండి. మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి ఎర్రటి ప్రమిదలో నువ్వుల నూనె వేసి ఎర్రటి ఒత్తి వెలిగించండి. అలాగే శనివారం రోజున నల్లటి ప్రమిదలు, నువ్వుల నూనె, నల్లటి ఒత్తి. కాబట్టి ఇలాగ చేయండి, తప్పనిసరిగా మంచి ఫలితాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక మనం గమనించామనుకోండి, కర్కాటక రాశి వారు కూడా కొంత ఇబ్బంది పడటం అనేది కనబడుతోంది. బట్ ఇక్కడ ఏంటంటే మార్పుల కోసం కూడా వీరు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థిక పరమైన విషయాల్లో కొంత మార్పులు చేర్పులు చేసుకునే ప్రయత్నం చేసినా కూడా ఖర్చులు మాత్రం అదే విధంగా కనపడుతున్నాయి. అలాగే దీంతో పాటు ఏంటంటే కొంత వీరు ఉద్యోగ వ్యాపారాల కోసం, దూర ప్రయాణాల కోసం కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ సంతానము ఇటువంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్గా ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయాలని కూడా కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రయత్నాలన్నీ కూడా కొంత శ్రమతో కూడినవై ఉంటాయి, కొంత టైం కన్జ్యూమింగ్ అయి ఉంటాయి. ఈ విషయాన్ని కూడా గమనించండి. ఇంకా ఆర్థిక పరమైన విషయాల్లో కనుక మనం గమనించామనంటే ఆర్థిక పరమైన విషయాల్లో పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. మీ ఖర్చులకి తగినట్టుగా మీ ఆదాయం కానీ, మీ ఆర్థిక పరిస్థితులు కానీ కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి మాత్రం కొంతవరకు ఇందాకే చెప్పుకున్నాం కదా, మీ సంతానం కనుక దూర విద్యలకి వెళ్ళాలనుకుంటున్నా,
లేకపోతే వీరికి కోర్సుల పరంగా కొన్ని మార్పులు చేర్పులు ఉండటం, లేకపోతే కొంతవరకు అనుకున్న విధంగా వీళ్ళ చదువు ప్రోగ్రెస్ కాకపోవటం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వారు కొంత డిఫికల్టీని ఫేస్ చేయటం, ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాల్సిందే. చిన్న చిన్న మైనర్ సర్జరీస్ లాంటివి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రులతోటి కానీ కుటుంబ సభ్యులతోటి కానీ కొంత వాదోపవాదాలు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. లిటిగేషన్లు, కోర్టు కేసులు, ఆర్థిక పరమైన విషయాల కంటే కూడా భూ సంబంధమైన విషయాల్లో కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ కర్కాటక రాశి వారు మాత్రం రుణ విమోచక అంగారక స్తోత్రం ఒకటి చదువుతూ ఉండటం, దీనివలన కొంతవరకు ఆర్థిక పరంగా రుణాలకి సంబంధించి వీరికి కొంత వెసులుబాటు అనేది కలుగుతూ ఉంటుంది. దీంతో పాటు ముఖ్యంగా వీరు మాత్రం ఈ వారం అంతా కూడా ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు మాత్రం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేస్తూ ఉండటం, అలాగే దీంతో పాటు స్వామివారి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం వలన వీరికి కొంతవరకు శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారి ఫలితాలను కనుక గమనించామనుకోండి, వీరికి కూడా ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణమే కనపడుతోందండి. వీరికి మాత్రం ఈ మాసం అంటే మొత్తం మార్చి కూడా అనేక విషయాలలో వీళ్ళు ఇబ్బంది పడబోతున్నారు. ఎక్కడికి వెళ్దామన్నా కూడా వీరికి మార్గం అనేది కనిపించదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటూ ఉంటుంది వీళ్ళ వ్యవహారం. ప్రయత్న లోపం అయితే ఉండదు. కష్టానికి పాపం ఎక్కడా కూడా వీళ్ళు వెనకంజ వెయ్యరనే చెప్తాను. కానీ అప్పుడప్పుడు చూడండి, ఒక్కొక్క మాసం అద్భుతంగా ఉంటే ఒక్కొక్క మాసం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అజాగ్రత్తగా ఉండకండి. అలాగే కోర్టు విషయాలు ఏమన్నా కూడా వాటిని కొంత మీరు అటెండ్ అయ్యి వాటి గురించి సానుకూలంగా కూర్చొని మాట్లాడుకొని ఇలాంటివి చేసేందుకు ప్రయత్నం చేయండి. బేసిక్గా గమనించాల్సిన విషయం ఏంటంటే శుక్రుని ఒక వక్రగతి కూడా మొదలవుతుంది. కాబట్టి ఈయన ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి చాలా ప్రతికూలంగా ఉంటాడు అనమాట. ఈయన పెద్ద ఫలితాలను ఇవ్వడు. అఫ్కోర్స్ అక్కడ ఉచ్చస్థితిలో ఉంటాడు అనుకున్నా కూడా అంత మంచి ఫలితాలను ఇవ్వడు అనమాట. ఉద్యోగానికి సంబంధించి సీక్రెటివ్గా ఉండే విషయాలు ఏవైతే ఉంటాయో, ఏ పనులు అయితే చెయ్యకూడదో ఆ పనులు చేసే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అవి తర్వాత మిమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. అందుకని ఏ పనులు అయితే చేయకూడదో ఆ పనుల జోలికి మాత్రం వెళ్ళకండి. ఇంకా ముఖ్యంగా ఈ రాశి వారు ఇంకొక విషయాన్ని గమనించండి. స్త్రీల వలన అపవాదులు, ఇబ్బందులు, వారి వలన కొంతవరకు మోసపోవటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. అలాగే స్త్రీలు, ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా కొంత ధన నష్టం కలిగే అవకాశాలు, అలాగే కొంతవరకు వీరికి అనారోగ్య సమస్యలు, ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఎవరైతే మీకు సహాయ సహకారాలు అందిస్తామని అంటారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది నుంచి బయటపడేస్తామంటారో వారు మిమ్మల్ని మీకు సహాయం చేయకపోగా మిమ్మల్ని ఇంకా ఇబ్బందికి మాత్రం గురి చేస్తూ ఉంటారు. అందుకని స్త్రీలు ఎవరైతే రిలేషన్షిప్స్లో ఉన్నారో, ఉండకూడని రిలేషన్షిప్స్ మాట్లాడుతున్నానో, వీరు ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి. వీళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి. పురుషులు కూడా ఎవరైతే చేయకూడని పనులు చేస్తూ ఉంటామో, ఏవైతే తప్పు అన్నవి ఉంటాయో వాటి జోలికి వెళ్ళకపోవటం మంచిది. ఈ విషయాన్ని మాత్రం సింహరాశి వారు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఈ మాసంలో వీరు ఎంత జాగ్రత్తగా ఉంటే, ఎంత అన్ని విషయాలు ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, స్త్రీల పరంగా, పురుషుల పరంగా, స్నేహితుల పరంగా, కొత్త స్నేహితులు అవుతారు. కొత్త స్నేహితుల వలన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అందుకనే ఇది ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం. అలాగే ఆరోగ్యానికి సంబంధించి కోర్టు విషయాలు ఇలాంటివన్నీ కూడా చికాకును కలిగించేవి, ఏవి కూడా మీకు హ్యాపీనెస్ని ఇవ్వవు. అలాగే ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కనుక సింహరాశి వారు మాత్రం జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్లాల్సిందే. సంతానానికి సంబంధించి కొంతవరకు పర్వాలేదని చెప్పుకుంటున్నాం. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా ఇందాకే చెప్పుకున్నాం ఇబ్బందులు ఉంటాయని. దీంతో పాటు భార్యాభర్తల మధ్యన కూడా కొంత అవగాహన లోపం అనేది ఖచ్చితంగా కనపడుతోంది. వాదోపవాదాలు ఉండటం, గొడవలు ఉండటం, అర్థం చేసుకోకపోవటం, లేకపోతే కొంత అనవసరపు అనుమానాలు లాంటివి ఉండటం, ఇలాంటివి కూడా కొంతవరకు ఉంటాయి. కాబట్టి సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఇంకా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కూడా కొంత పర్వాలేదు, కానీ పెద్దగా లాభసాటిగా అయితే ఏమీ కనిపించటం లేదండి. చిన్న చిన్న లాభాలు మీ ఖర్చులకి తగినట్టుగా మీకు ఆర్థికంగా కొంత వెసులుబాటు మాత్రం కలుగుతూ ఉంటుంది. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని చేయాలి? ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి దండకం చదువుతూ ఉండండి. అలాగే స్వామివారికి వాల పూజ జరిపించండి మంగళవారాలు. తప్పనిసరిగా కొంత మార్పు కనపడుతుంది. కానీ ఎంత స్వామివారి పూజ చేసినా నియమ నిష్టలతోటి చేయండి.
దీంతో పాటు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే పనులకి పర్యవసానం చాలా తొందరగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నెక్స్ట్ మనం కన్యారాశి వారికి చూద్దాం. కన్యారాశి వారికి కనుక మనం చూసామంటే ఆర్థిక పురోగతి వైపుగానే వీరు వెళ్తున్నారండి. కొంత ప్రయత్నం కూడా చేస్తున్నారు, కష్టం కూడా పడుతున్నారు. వ్యాపారస్తులకి మాత్రం కొంత అనుకూలంగానే ఉండబోతోంది. అలాగే ముఖ్యంగా వీరికి 6-7 తారీఖుల నుంచి ఆర్థిక పురోగతి అనేది చూపిస్తోంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ పనులు ఏవైతే పూర్తి కావు, ఈ పనులు ఏవైతే అవ్వవు అనుకుంటారో వాటన్నిటినీ మళ్ళీ మీరు లోపల తవ్వి తీయాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే కొంత ప్రాజెక్టులు ఏవైతే ఆగిపోయాయి అనుకున్నారో అవన్నీ హఠాత్తుగా స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారస్తుల కంటే కూడా ఉద్యోగస్తులు మాత్రం కొంత శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి కొంచెం మార్పులు చేర్పుల కోసం ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే ఆ ప్రయత్నం పెద్ద సానుకూలంగా కూడా ఉండదు. దీంతో పాటు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళాలనే ప్రయత్నం కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇందులో కూడా పెద్ద సక్సెస్ అనేది కనిపించట్లేదు. అయితే సంతానానికి సంబంధించి మాత్రం కొంతవరకు పర్వాలేదని చెప్పుకుంటున్నాం. విద్య, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా భార్యాభర్తల మధ్యన కూడా వీరు అనుకూలంగానే ఉంటారు. చిన్న చిన్న విషయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి గురించి పెద్దగా పట్టించుకోకండి. అయితే ఈ రాశి వారికి కూడా కొంతవరకు కొత్త స్నేహితులు అయ్యే అవకాశం ఉంటుంది. స్నేహితుల మాటలు వినటము, ఆర్థికపరమైన విషయాలలో వారితోటి కలిసి కొన్ని రకాల డెసిషన్స్ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే పార్ట్నర్షిప్స్లో ఉన్న వారికి మాత్రం కొంత లాభదాయకంగా ఉంటుందని కూడా గమనించండి. కాబట్టి కొత్త స్నేహితులతోటి కొత్త వ్యవహారాలు, కొత్తగా కొంత డబ్బు పెట్టుబడి పెట్టడం ఇలాంటివి ఉంటాయి కనుక ఈ విషయాలలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంకా కన్యారాశి వారికి ఆరోగ్యానికి సంబంధించి వారు తీసుకుంటున్న జాగ్రత్తలు కొనసాగించాలి. కోర్టుకు సంబంధించిన విషయాలన్నీ కూడా కొంత ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. కానీ ఇవి నెమ్మదిగా వెళ్తూ ఉంటాయండి. మీ ఎక్స్పెక్టెడ్ రేంజ్లో అయితే ఉండవు. ఇంకా ఈ రాశి వారికి ఎటువంటి పరిహారం వీరు పాటించాలి? ఈ రాశి వారు మాత్రం రాజరాజేశ్వరి స్తోత్రం లేకపోతే రాజరాజేశ్వరి దేవి యొక్క అష్టోత్తరం కానీ సహస్రనామాలు కానీ చదువుతూ ఉండండి. దీంతో పాటు అమ్మవారి దర్శనం చేసుకోండి. అమ్మవారిని మంచిగా చామంతులతోటి కానీ మల్లె పువ్వులతోటి కానీ పూజిస్తూ ఉండండి. అద్భుతమైన రిజల్ట్స్ అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారి ఫలితాలను కనుక మనం గమనిస్తే తులారాశి వారు వారం మొదలవటమే వారి కుటుంబ సభ్యులు, వారి సంతానము, పెట్టుబడులు, ఆరోగ్యము ఇలాగ వీటి చుట్టూరా తిరుగుతున్నారు. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపేందుకు మాత్రం ఇష్టం చూపిస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులని కలవడం లేదా మీ తల్లిదండ్రులని కలవడం కోసం ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయాన్ని గడపాలి అని మీకు ఉత్సాహం ఉన్నా కూడా మీ కుటుంబ సభ్యులకి సమయం లేకపోవడం కానీ, లేకపోతే వారికి ఏమైనా వివిధ వృత్తులు ఉండటం కానీ, పనులు ఉండటం కానీ, లేకపోతే వారు బిజీగా ఉండటం కానీ ఇలా ఉండటం వలన కొంత మీతోటి ఎక్కువ సమయాన్ని గడిపే పరిస్థితులు అనేవి కనిపించటం లేదు. ఇది కొంత మీకు నిరాశని కూడా కలిగిస్తూ ఉంటుంది. దీంతో పాటు ఇంటికి సంబంధించి కొంచెం చిన్న చితక రిపేరింగ్ వర్కులు ఉండటం, వెహికల్స్కి సంబంధించి కొంచెం రిపేరింగ్ వర్కులు ఉండటం, తల్లిదండ్రులకి కొంత చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం ఇలాంటివి కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి కొంత మార్పులు అనేవి ఏవీ లేవు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా కంటిన్యూ చేసేందుకు మాత్రం ఈ వారం అంతా ప్రయాసం అయితే పడుతూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో మీరు ఆశించిన విధంగా పెట్టుబడులలో పెద్ద మార్పు రావట్లేదని నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. మీరు అనుకున్న విధంగా మార్పులు లేవనో, లేకపోతే అవి ఆ షేర్స్ పెరగలేదనో, లేకపోతే ఈ ముందరే అమ్మేయాల్సిందనో ఇలాంటి ఆలోచన ఎక్కువగా మీలో కనపడుతూ ఉంటుంది. ఇంకా ఆర్థికపరమైన విషయాలలో పెద్ద మార్పులు చేర్పులు అనేవి ఏవీ కనిపించటం లేదండి. చాలా నార్మల్గా ముందుకు వెళ్ళిపోతుంది. 6-7 తారీఖుల్లో మాత్రం వృత్తి వ్యాపారాలకు సంబంధించి లీవ్స్ లాంటివి పెట్టడం కానీ, లేకపోతే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కొంచెం ఒడిదుడుకులు ఉండడం కానీ, లేకపోతే ఉద్యోగం సడన్గా మానేయటం కానీ, లేదా ఉద్యోగం పరంగా మీకే కొంత ఇబ్బంది కలగడం కానీ ఇలాంటివి ఖచ్చితంగా ఉంటాయి. ఇది మీకు కొంత కంటిన్యూ కూడా అవుతూ ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బంది లేదు కానీ మిగతా విషయాలలో ఇందాక మనం చెప్పుకున్న విషయాలు అన్నీ కూడా కొంత మీకు మీరు ఫేస్ చేసేందుకు అవకాశం అనేది కనపడుతుంది. ముఖ్యంగా ఇక్కడ శత్రువుల ఇబ్బంది ఎక్కువగా ఉంటుందండి. దీంతో పాటు అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే మీ ఇంటికి సంబంధించిన ఈ రాశికి సంబంధించిన స్త్రీలు ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కోర్టు కేసులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవమానాలు, నిందలు ఎక్కువగా భరించాల్సిన పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. మీరు చేసే ప్రతి పని గురించి ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు అని మాత్రం మీరు గమనించుకుంటూ ముందుకు వెళ్ళండి. మీరు ఎటువంటి పని చేసినా సరే, మంచి పనైనా చెడు పనైనా
మీ ఇంట్లోని వ్యక్తులే మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు, మిమ్మల్ని చెక్ చేస్తూ ఉంటారు, అలాగే మిమ్మల్ని కొంచెం అడుగుతూ ఉంటారు. దీంతో పాటు మిమ్మల్ని కొంచెం మానసికంగా మీరు ఇబ్బంది పడే అవకాశాలు కూడా మీకు కలిగేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే కొంచెం ఇలాంటివి ఉంటాయి, బట్ ఓవరాల్గా మీరు వీటన్నిటిని క్రాస్ చేసుకుంటూనే ముందుకు వస్తారు. కాబట్టి ఇంకా ఈ రాశి వారు మాత్రం ముఖ్యంగా కొంచెం మానసికంగా ధైర్యం కావాలి. చంద్రశేఖరాష్టకం చదువుతూ ఉండండి. చంద్రశేఖరాష్టకం చదవటం, అలాగే శివాలయాలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం, ప్రదోషపు వేళలో అంటే 6 గంటల సమయం, 6 నుంచి 6:30 ఆ సమయంలో స్వామివారి ఆలయంలో మంచిగా మీరు నేతితోటి దీపారాధన చేయటం, ఇలాంటివి చేయటం వలన మనసులో ప్రశాంతత వస్తుందండి. ఆలోచనలు ఇంకా క్లియర్గా వస్తాయి, క్లారిటీతో ఉంటాయి. సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి క్లారిటీ రావడంతో మీరు ఆ సమస్యలని ఈజీగా సాల్వ్ కూడా చేసుకోగలుగుతారు. ఇంకా మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారికి మాత్రం ఈ వారం అంతా కూడా వారి యొక్క ఆర్థికపరమైన విషయాలు, ప్రయాణాలు, దీంతో పాటు చాలా వరకు కూడా వారి కుటుంబ సభ్యులతోటి సమయం గడపటం, అలాగే తల్లిగారి గురించి ఆలోచించటం, తల్లిదండ్రుల ఒక ఆరోగ్య వ్యవహారాలు చూసుకోవటం, తల్లిదండ్రులతోటి సమయం ఎక్కువ గడపటం, మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి, వారి విద్య గురించి, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయటం, వృత్తి వ్యాపారాల రీత్యా కూడా చాలా వరకు అనుకూలంగా ముందుకు వెళ్ళటం, ఎవరి దగ్గర మాట పడకూడదు అన్న విధంగా పనిచేయటం, అలాగే మీ యొక్క సహోద్యోగులు మీకు హెల్ప్ చేయటం, దీంతో పాటు మీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో, మీకంటే పై అధికారులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకోవటం, మిమ్మల్ని మీ యొక్క ప్రజ్ఞాపాఠవాలను గుర్తించటం, ఆర్థికంగా పెద్ద మార్పులు చేర్పులు అనేవి కనపడకపోయినా ఓవరాల్గా ఈ వారం వృశ్చిక రాశి వారికి కొంత అనుకూలంగానే ఉంటుంది. అయితే మీ సంతానం గురించి, పెట్టుబడుల గురించి మాత్రం ఖచ్చితమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. వారి యొక్క సెటిల్మెంట్ గురించి, వారి డెవలప్మెంట్ గురించి, వారి విద్య గురించి, ఆరోగ్యం గురించి, వారి మీద మీరు చేసే పెట్టుబడుల గురించి, ఇలాగ అనేకవి సంతానానికి సంబంధించే ఈ వారం అంతా కూడా కొంత రొటేట్ అవుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి కూడా కొంతవరకు మీరు ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులతోటి మీరు సమయం గడపాలని ప్రయత్నం చేస్తున్నా అది మీకు అంతగా అనుకూలించకపోవచ్చు కూడా. ఇంకా ఉద్యోగస్తులకైతే బాగుందని చెప్పుకున్నాం, వ్యాపారస్తులకి కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంది. అయితే ఇక్కడ కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పోస్ట్పోన్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. అనారోగ్య పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి కొంత కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దీంతో పాటు ఇక్కడ మెయిన్గా జీవిత భాగస్వామికి సంబంధించి వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఖచ్చితంగా కనపడుతున్నాయి. చిన్న చిన్న మైన్యూట్ ఆపరేషన్స్ లాంటివి అయ్యే అవకాశాలు, కత్తిగాట్లు ఇలాంటివి చిన్న చిన్న ఉంటాయి, దెబ్బలు తగలటం ఇలాంటివి అయితే ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి వృశ్చిక రాశి వారికి ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో గమనిద్దాం. వృశ్చిక రాశి వారు మాత్రం ఖచ్చితంగా ముఖ్యంగా వీరి సంతానం గురించి వీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తున్నారు. అయితే వీరు మాత్రం రాహుకేతులకి సంబంధించి శ్లోకాలు చదువుకోవటం, లేకపోతే నవగ్రహ పీడాహార స్తోత్రం చదవటం, ముఖ్యంగా ఇంకా వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్ర పఠనం చేయాలి అని అంటే రాహుకి కేతువుకి సంబంధించిన స్తోత్రాలు చదువుతూ ఉండాలి. అలాగే దీంతో పాటు ఏంటంటే తప్పనిసరిగా మీరు కొంతవరకు సర్పసూక్త హోమం లాంటిది చేయించుకుంటూ ఉండటం. దీని వలన ఏమవుతుంటుందంటే సంతానానికి సంబంధించి ఎదుర్కొంటున్న ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో ఎటువంటిదైనా సరే అది కొంత క్లియర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం ధనురాశి వారికి చూద్దాం. ధనురాశి వారికి మాత్రం ఆర్థికంగా మంచి పురోగతి అనేది కనపడుతోంది. వృత్తి వ్యాపారాల రీత్యా కొంత అనుకూలత కనపడుతోంది. దీంతో పాటు వృత్తి సంబంధంగా, వ్యాపార సంబంధంగా ప్రయాణాలు లాంటివి కనపడుతున్నాయి. అలాగే కొంతవరకు దూర ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కొంత పురోగతితో పాటు సంతానానికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉందనే చెప్పుకుంటున్నాం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా అలాగే వారికి అన్ని రకాలుగాను కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చాలా పాజిటివ్గా ఉండబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మీ శత్రువులనే మీరు మిత్రులుగా మార్చుకుంటూ ఉంటారు. ఎవరికైనా ధన సహాయం కావాలంటే సమయానికి మీరు ధన సహాయం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి మీ యొక్క ప్రజ్ఞాపాఠవాలను చూపించి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఒక తాపత్రయం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు స్నేహితులు కావాలి అని కోరుకుంటారు, కానీ ఈ వారంలో పెద్దగా అనుకూలత అనేది కనిపించటం లేదు. అలాగే భార్యాభర్తల మధ్యన వృత్తి వ్యాపారాల రీత్యా కొంచెం మీ మధ్యన దూరం పెరిగే అవకాశాలు మాత్రం కనపడుతున్నాయి. వాదోపవాదాల జోలికి వెళ్ళకూడదు. అలాగే కోర్టు మెట్లెక్కడం ఇలాంటివి చేయకూడదు.
దీంతో పాటు సమస్యలను అర్థం చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం కనుక చేస్తే ధనురాశి వారికి చాలా వరకు బాగుంటుంది. ఈ వారం ప్రతి విషయంలోనూ కూడా వీరికి కొంత సక్సెస్ అనేది కూడా కనపడుతోంది. అనుకున్న విధంగా వీళ్ళ వృత్తి వ్యాపారాలు వెళ్తున్నాయనే ఆనందం కూడా కనపడుతోంది. ఆర్థికపరమైన విషయాలలో కొంత పురోగతి కూడా సూచిస్తోంది. ఇంకా ఈ ధనురాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? ఇష్టదేవతారాధన చేస్తూ ఉండటం, దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి ఆలయ దర్శనం చేసుకోవటం, అలాగే పుష్పమాలని సమర్పిస్తూ ఉండండి. శుక్రవారాల రోజున, గురువారాల రోజున కానీ శుక్రవారాల రోజున కానీ అద్భుతమైన ఫలితాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి మాత్రం ఆర్థిక పురోగతి వైపుగానే ఉంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ వారం వీరికి కొంత అనుకూలంగానే ఉంది. అలాగే చాలా వరకు కూడా ప్రతి పనిని కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసేందుకే ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఒక్కటే ప్రాబ్లం ఏంటి అని అంటే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు, కోర్టు సమస్యలు, లేకపోతే భూ సంబంధమైన వివాదాలు ఇలాంటివి లేకుండా చూసుకోండి. అన్నదమ్ముల మధ్యన కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా పెటర్నల్ ప్రాపర్టీ అంటాం కదా, ఏదైతే తల్లిదండ్రుల వారసత్వంగా వచ్చే స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఇవి మాత్రం కొంత చికాకుని కలిగిస్తూ ఉంటాయి. వృత్తి వ్యాపారాల రీత్యా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా బాగుంది. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతి పని కూడా చాలా వరకు సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఇందాకే చెప్పాను. తల్లిదండ్రుల ఆరోగ్యం, స్థిరాస్తి వ్యవహారాలు జాగ్రత్తగా వహించటం, కోర్టు దాకా వెళ్తే కనుక అవి చాలా వరకు మీకు పోస్ట్పోన్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా మీరు ఎంత చక్కగా పనులు చేసుకుంటూ వస్తున్నారో అవే కంటిన్యూ చేసేందుకు ప్రయత్నం చేయండి. ఇంకా భార్యాభర్తల మధ్యన కూడా చాలా వరకు అనుకూలత ఉంది. సంతానానికి కూడా వృత్తి వ్యాపారాల రీత్యా ఆర్థికంగా కూడా విద్య కూడా చాలా వరకు బాగుంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మాత్రం మీరు కంటిన్యూ చేయాల్సిందే. కానీ చాలా వరకు ఈ విషయంలో కూడా మీకు అనుకూలత ఉంది. అలాగే ఇక్కడ బేసిక్గా శ్రమ ఎక్కువగా పడుతూ ఉంటారు. బట్ డెఫినెట్గా మంచి రిజల్ట్స్ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా మకర రాశి వారు మాత్రం ఈ వారం అంతా కూడా మీరు మాత్రం శివుడిని ఆరాధన చేస్తూ ఉండండి. అలాగే శివ పంచరత్న స్తోత్రం చదువుతూ ఉండండి. శివుడికి సంబంధించిన పంచరత్న స్తోత్రమాలిక ఇది కూడా చాలా బాగుంటుందండి. మంచి రిజల్ట్స్ ఇస్తుంది. హాయిగా నెమ్మదిగా మనసుని కేంద్రీకరించి చదివితే తప్పనిసరిగా ఇంకా మంచి మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారికి కనుక మనం గమనించామనంటే కుంభరాశి వారికి మాత్రం ఆర్థికంగా కొంత అభివృద్ధి అనేది ఉన్న, ఖర్చులు కూడా అదే విధంగా ఉన్నాయి. అంటే మీకు ఆర్థికంగా బాగుంది అనుకుంటున్నా కూడా తగిన విధంగా ఖర్చులు కూడా రావడంతో ఆర్థికంగా మాకు బాగుందా అని మీకు మీరే ఒక క్వశ్చన్ మార్క్ అయితే వేసుకుంటూ ఉంటారు. దీంతో పాటు సేవింగ్స్ లాంటివి చేయాలి అనే ఒక ఆలోచన అయితే ఉంటుంది, కానీ ఇవి పెద్దగా మీకు అంత అనుకూలించవు. అయితే మీ సంతానానికి మాత్రం చాలా వరకు బాగుందండి. సంతానానికి మంచి పురోగతి అనేది కనపడుతోంది. వృత్తి వ్యాపారాల రీత్యా ఆర్థికంగా, అలాగే మీ సంతానం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా చాలా వరకు బాగుంది. కాబట్టి ఇబ్బంది లేదు. ఇంటర్వ్యూలకి వాటికి వెళ్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఆర్థికంగా కొంత పురోగతి వైపుగానే వెళ్తున్నారు. ఇబ్బందులు అనేవి కనిపించడం లేదు. అయితే ఇక్కడ బేసిక్గా మీకు భూ సంబంధమైన ఇబ్బందులు కానీ, లిటిగేషన్స్ కానీ, ల్యాండ్ ఇష్యూస్ కానీ, లేకపోతే అన్నదమ్ముల మధ్యన లేదా మీ మేనమామలతో కానీ, తల్లికి సంబంధించిన చుట్టాలతో కానీ మీకు గనక కోర్టు విషయాలు లాంటివి ఉంటే అవన్నీ కూడా ఈ వారం ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. మానసికంగా కొంత శ్రమ అనేది ఉంటుంది. శారీరకంగా ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. శారీరకంగా అంటే అనారోగ్యం అనేది కలుగుతుంటుంది. బడలిక ఎక్కువగా ఉండటం వలన జ్వరం రావటం, కాళ్ళకి సంబంధించి చేతులకు సంబంధించి ఒళ్ళు నొప్పులు అంటాం కదా, అలాంటివి ఉండటం, బీపీ లాంటివి కొంచెం చూపించటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు ముఖ్యంగా జంతువులతోటి జాగ్రత్తగా ఉండాలి. జంతువుల వలన కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. మాట్లాడే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మాటల విషయంలో పొదుపు పాటించాలి. తొందరపడి మాట్లాడకూడదు, తొందరపడి ఎవరిని ఏమీ అనకూడదు. మామూలుగా మృదు సంభాషణ చేసేందుకు ఎక్కువగా ప్రయత్నం చేయండి. లేకపోతే ఏమవుతుందంటే అనవసరపు గొడవలు, అనవసరపు తగువులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మీకు గనక ఎవరైనా ధన సహాయం చేస్తే మీరు గనక వారికి డబ్బు మేము తిరిగి ఇస్తాము అని అంటే అది పూర్తి స్థాయిలో ఇచ్చే అవకాశాలు కూడా కనిపించట్లేదు. ఏదో హాఫ్ ఇస్తారు, హాఫ్ ఇవ్వలేకపోతారు. ఇంకొక విషయం ఏమిటంటే మీకు ఎవరైనా డబ్బులు ఇస్తామన్నా కూడా ఇదే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి కొంతవరకు పనులు అవుతూ ఉంటాయి, కొన్ని పనులు నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. కాబట్టి ఏ పని అయినా సరే నెమ్మదిగా పూర్తవుతుంది అని మాత్రం గ్రహిస్తూ ఉండండి. ఇంకా కుంభరాశి వారికి కొంతవరకు ఉద్యోగస్తులకి మాత్రం కొంత శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే వీరికి కొంత ప్రయాణాలు లాంటివి ఉంటాయి. దీంతోపాటు చేసిన వరకే మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు రావటం, లేకపోతే వీరికి ఇచ్చిన టైం కాకుండా
వేరే టైం ఫ్రేమ్లో వీళ్ళు పూర్తి చేయటం, అలాగే కొంచెం సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావటం, ఇలాంటివి కొంచెం వరకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం బాగానే ఉంటుంది, కానీ ఇలాంటివి కూడా ఉంటాయి అని చెప్పుకుంటున్నాం అనమాట. సరే, ఇప్పుడు ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారికి గనక మనం గమనించినట్టయితే ఈ రాశి వారు మాత్రం దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉండండి. అమ్మవారి దర్శనం చేసుకోవటం, అమ్మవారికి కుంకుమార్చన చేయించటం, అలాగే అమ్మవారిని నిత్యము ఎర్రటి పువ్వులతోటి పూజించటం, అష్టోత్తరం కానీ, సహస్రనామాలు కానీ, ఖడ్గమాల స్తోత్రం కానీ, ఇలాగ ఏది చదివినా కూడా మీకు కలుగుతున్న ఇబ్బందుల నుంచి మీరు బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా ఈ రాశి వారు కొంత ఫైనాన్షియల్గా ఓకే, పర్వాలేదు, గోయింగ్ ఆన్. ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం శారీరకంగా శ్రమ అధికంగా ఉండబోతోంది. వృత్తి వ్యాపారాల రీత్యా కొంత జాగ్రత్తగా మీరు చేంజెస్ రాబోతున్నాయి. ఈ చేంజెస్ గురించి 1కి 10 సార్లు ఆలోచించి మాత్రం తీసుకోండి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా పెద్ద అభివృద్ధి అనేది కనిపించడం లేదు. ఆర్థికంగా కొంత ఇబ్బంది పడే అవకాశాలు వ్యాపారస్తులకైతే కనపడుతోంది. ఈ రాశికి చెందిన స్త్రీలు ఖచ్చితంగా వారి ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, ఆర్థిక పరమైన పరిస్థితుల గురించి, వారి యొక్క వైవాహిక జీవితం గురించి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇంకా సంతానానికైతే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి మాత్రం ఇందాకే చెప్పినట్టు మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఈ మార్పులు చేర్పులు వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటాయని మాత్రం చెప్పుకోవటం లేదు. వీరికి ఒక ప్రపోజల్ వస్తుందని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటి అనంటే కుటుంబ సభ్యులతోటి మీకు ఆస్తి తగాదాలు ఉండటం కానీ, భూ సంబంధమైన వ్యవహారాలు కానీ, ఎటువంటి కోర్టు సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయి. అసలు ఇవన్నీ ఇప్పుడిప్పుడే కదిలే అవకాశమే లేదు. అలాగే మీ సోదరీమణులు కానీ, మీ సోదరులు కానీ పెద్దగా మీకు సహాయ సహకారాలు కూడా అందించారనే చెప్పుకుంటున్నాం. వీరేమి పెద్దగా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీతోటి ఏకీభవించి మీతోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపించటం లేదు. కాబట్టి ఏంటంటే కొంచెం ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే వీరికి ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ సాధారణంగా రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం అయితే కనపడుతూ ఉంటుంది. అలాగే రుణాలు తీర్చే క్రమంలో ఇంకొంత రుణాలు తీసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మరి ఇంకా ఈ మీనరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మీనరాశి వారు మాత్రం ఖచ్చితంగా కాళీదేవిని కానీ, లేకపోతే కాలభైరవుడి ఆరాధన కానీ చేస్తూ ఉండటం, అలాగే కాలభైరవుడి ఆరాధనలో భాగంగా ఉప్పు దీపం పెట్టడం, దీంతో పాటుగా నల్లటి వస్త్రాలను దానం ఇవ్వండి. శనివారం రోజున కొంతవరకు మీకు మేలు జరుగుతుంది. అలాగే కొన్ని ఆలోచనలు స్థిరంగా ఉంటాయి, వాటి ఫలితాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.